పుట్టుకతో వచ్చినవి చచ్చేదాకా పోవు అంటారు. కానీ మన రచ్చరవి పిచ్చి చచ్చినా పోలేదు. ఏంటి నమ్మరా? అయితే చూడండి. లెట్స్ వెల్కమ్ రచ్చరవి అలాంగ్ విత్ హిస్ టీమ్. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం. ఎవరి కోసం సార్ నీ బతికి జబర్దస్త్ చేసేది? ఎవరి కోసం? మీకోసం. అరే మేధావని మీరు నమ్మిల్లు. మేధావని కొందరు నమ్మేలేక నేను చస్తున్నా సార్. సార్ ఎవరి కోసం కాదు, ఇదే లాస్ట్ షో. ఈ రచనవి మీకు లేనిక సూసైడ్ చేసుకుంటున్నా. మేధావని నా భార్యను ఒప్పించలేక, మేధావి అని రోజా గారిని మెప్పించలేక ప్రపంచం మీద విరక్తి పుట్టి చేసుకుంటున్నా బలవంతపు చావు. ప్రశాంతంగా ఉండొచ్చు. దీనికి రోజా గారికి ఎలాంటి సంబంధం లేదా? నా భార్య వీళ్ళిద్దరికి ఎటువంటి సంబంధం లేదని మనస్ఫూర్తిగా చెప్పలేక ఇక్కడ రాసి చచ్చిపోతున్నాను. ఇట్లు పిచ్చి రవి, ఇట్లు మేధావి రచ్చరవి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లాస్ట్ డే మేడం, ఒప్పుకుంటే క్యాన్సిల్ అవుతుంది. కొద్దిగా చెప్పండి మేడం. ఫుల్ గా తాగే చెప్తా. హ్యాపీ జర్నీ. ఇది ఏ లోకం రా? ఆ నవ్వేదో నా ఎదురుగా వచ్చిన బాబుని దండం పెడతా. ఎవర్రా నువ్వు? నేను దేవుణ్ణి. ఏం పేరు? తడిదేవా. మాకు ప్రభుదేవ తెలిసి తడిదేవేంది? మీ లోకంలో ప్రభుదేవా, మా లోకంలో నేను తడిదేవా. ఇది ఏ లోకం? మా లోకం. మా లోకం అంటే నువ్వు ఏ లోకం వెళ్ళాలో తెలియక అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతా ఉంటావే, దానికి మార్గం చెప్పే లోకమే మా లోకం. నేను ఏ లోకం పోవాలి ఇప్పుడు? అటు చూడు, స్వర్గానికి వెళ్ళు దారి. నువ్వు మేధావని నిరూపించుకోలేకుండా చచ్చిపోయావు కాబట్టి నీ మీదున్న సింపత్తో నేను ఒక రికమెండేషన్ లెటర్ రాసిస్తా, నువ్వు అటు వెళ్ళు. లేదా నీకోరి మీద కోపం గాని పగ గాని ఉంటే నువ్వు వాళ్ళ మీద దెయ్యమై తీరుస్తావో, దెయ్యానికి వెళ్ళటానికి దారి ఇది. ఏది నిర్ణయించుకుంటావు నువ్వు నిర్ణయించుకో. అరే దేవవర చెప్తాను. అదే అన్నా, నేను దయ్యాన్నైతా. అన్న చెప్పిండు నేను దయ్యమైతా. ఒక్కసారి ఆలోచించుకున్న తర్వాత రిటర్న్ ఉండదు. హలో, అక్కడ అన్న చెప్పిండు, అక్కడ లేడీస్ కాదు స్వర్గం పై పిడా వదులుతా అనుకుంటుంది. నేను వదిలా రివెంజ్ ఫ్యామిలీ. అంతేనా? 100%. తదాస్తు. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి అప్పారావులో చూస్తున్నాను. సంసారం ఒక చదరంగం, సంసారం ఉండాలి మాడనై ఉడియాది కూడయై ఉంగే నాల్మణిత్తై నాల్మగడదే మాన్మడి. బాబు గారు నమస్కారం. మీకు గుర్తుందో లేదో, ఒక రోజు ఫైన్ మార్నింగ్ మీ ఇంటికి వచ్చాను. బాబు గారు నాకు వయసు వచ్చింది, ఎంగేజ్ లో ఉన్నాను, పెళ్లి చేసుకుంటాను అని రిక్వెస్ట్ చేశాను. అప్పుడు మీరు అన్నారు, అప్పారావు పెళ్లి వద్దు రాదో పెద్ద లొల్లి అన్నారు. నేను దాన్ని సిల్లీగా తీసుకున్నాను. ఇదిగో ఇప్పుడు సౌండ్ లేకుండా రౌండ్ అవుతుందండి. నేను ఎవరికి కనపడతలేను అనుకుంటా, నేను భయపెడతా. ఎక్కడి నుంచో రీసౌండ్ వస్తుంది. ఈ మధ్య టీవీలో హర్రర్ సినిమాలు బోల్డ్ వచ్చేస్తున్నాయి కదా, ఏ ఇంట్లో నుంచో సౌండ్ వస్తుంది. ఏందన్నా వీడు భయపడతలేడు, డైరెక్ట్ పోయి భయపెడతా. పనిలో ఉన్నాను, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? పక్కన కూర్చో. జస్ట్ ప్లీజ్ బి ఆన్ ది లైన్, ఐఎమ్ ద వర్క్. చంపుతా. అసలు నువ్వు ఎవరివి? దయ్యాన్ని. ఏ సినిమాలోను? దయ్యాన్ని, రియల్ దయ్యాన్ని. నువ్వు భయపడాలి. ఎందుకు నీకు అంత ఫ్రస్ట్రేషన్? దయ్యాలు కూల్ గా ఉండాలమ్మా. నీ గొంతు కొరికి చంపుతా. అసలు దయ్యం ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఎలా ఉంటది? జస్ట్ ప్లీజ్ బి ఆన్ ది లైన్. మీ ఆవిడని బిల్లు. పైకి లేకు. ఏం చేస్తున్నావు? గిన్నెలు తోముతున్నాను సింధూతులాన్ని. సౌండ్ చేయాల్సిన దగ్గర మాత్రం సౌండ్ చేయు, ఇలాంటి దగ్గర సౌండ్ బాగానే చేస్తావు. నీకు ఎంత కొట్టినా కూడా ఎంత కొట్టినా బుద్ధి లేదు.
10 నిమిషాలు లోపలికి రాలేదనుకో దిస్ ఈస్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్. అర్థమైందా? చెప్పమంటావా? చెప్పు. భయపడ్డాను అనుకుంటున్నావు కాదు. ఉలి దెబ్బకు భయపడకపోతే శిల్పం కాదు. పెళ్ళాం దెబ్బకు భయపడిపోతే మగాడు మొగుడు కాదు. వావా వావా క్యా బాత్ హై. భయం అంటే ఇది, దయ్యం అంటే అది. హలో, నేను దయ్యాన్ని నేను భయపెట్టిపోతా. దస్కొద్ది దొరకడు బిస్కొత్తులు మొగుడంటే నువ్వేంట్రా? ఒరే, నువ్వు భయపెట్టాలని ఫిక్స్ అయ్యావా? 100% ఫిక్స్ అయినా, భయపెట్టాలి. చూడు, ఆ పక్కింట్లో ఖతర్నాక్ కామెడీ షో అని ఒక లేడీ ఉంది. అక్కడికి వెళ్ళి దాన్ని భయపెట్టు. మగాళ్ళు అట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. ఏయ్ ఎవర్రా ఎదరకరండి. ఏయ్ ఎవర్రా నువ్వు? నేను దయ్యాన్ని. ఎందుకు వచ్చావు అయితే? నేను భయపెట్టడానికి వచ్చిన. భయపడటాలు పక్కన పెట్టుకుంటే మందు తాగు. నేను మామూలుగా ఉన్నప్పుడు మందు తాగలే. తాగరా నేను బాగుంది. తాగను. అబ్బా, తాగుతా భయపడతావా? నేను మందు టేస్ట్ చేసా, మగాన్ని టేస్ట్ చేసా. మొట్టమొదటిసారిగా మగదాన్ని టేస్ట్ చేయబోతున్నా. లోపలికి రా. భయపెడుతున్నావుగా? చూడు, భయపెడుతుందట. మగదయ్యం అసలు టేస్టే లేదు. ఛీ. భయ్యా, సినిమా అయిపోయిందా? ఎన్ని రీళ్ళు? నువ్వు భయపెట్టలేకపోయావు. ఇక్కడ కూడా అక్కడ భయపెట్టలేకపోయావు. భయపెడితే వాళ్ళు భయపడరు. ఎందుకు భయ్యా? భయపెడితే వాళ్ళు ఎందుకు పిల్లలు అవుతారు? వాళ్ళే మనల్ని భయపెడతారు. అసలు దయ్యాలు ఎట్లుంటాయి భయ్యా? దెయ్యాలు ఎలాగుంటాయంటే ఇప్పుడు మా ఆవిడని చూసావు కదా, అలాగుంటాయి. ఓకేనా? అమ్మో, బోల్డ్ పనులున్నాయి. ఇందాక ఒక కోటింగ్ అయింది మా ఆవిడ, సింధు తులాన్ని ఇచ్చింది కదా, ఇప్పుడు సెకండ్ కోటింగ్. కడిదేవా, నాకు అప్పుడే అర్థమైంది భక్త. ఇప్పుడు నాకు పరిస్థితి ఏంటి? నేను అక్కడ సక్సెస్ కాలేకపోయినా. ఎవరికైతే ఆప్షన్ ఇచ్చినా సరే వాడుకోలేకపోతాడో వాడే రచ్చరవి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఉంది, నీకు మార్గం చూపిస్తా. ఎక్కడికి పంపుతావు? మనుషులోకానికి పంపుతా. ఆల్రెడీ నా పిల్లల మీద విరక్తి తొంభే. అక్కడ రోజు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోయినా. నా వల్ల కాదు. మనిషి కాదు, కుక్క, పంది, ఏదో ఒకటి ఏదో. వాళ్ళందరిని ఎందుకు బలి చేస్తావు నువ్వు చేసిన తప్పుకి? నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడికే వెళ్ళాలి. ఒక్కసారి తదాస్తు అన్న తర్వాత మళ్ళా రిటర్న్ తీసుకోవటం కష్టం. తదాస్తు. నువ్వెందుకు చచ్చిపోతావురా? నువ్వెందుకు చచ్చిపోతావురా? నువ్వు తాగింది పాయిజన్ కాదు, పాయిజన్ సెంటరా. ఇంకోసారి మేధావి గీత అన్నావు అనుకో, నువ్వు చచ్చిపోవడం కాదురా, చంపుతారే. అది ఏ ప్రత్యక్ష దైవం నజబజ జజరా మస్తు చేస్తుంది అత్తగా. ఏం పెద్దొదినా, నేనేమైనా తప్పు చేశానా? ఏం లేదమ్మా, కరెక్ట్. అదే ట్రీట్మెంట్ కరెక్ట్. 4 తగిలించిన వదినా. నా పేరు చెప్పు. చంపేస్తాను ఇంకోసారి మేధావి గీత అన్నా అంటే. అసలు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంట్రా? ఇది ప్రపంచంలోనే పెద్ద మేధావిని భయ్యా. ప్రపంచాన్ని మొత్తం మెప్పించిన నా పిల్లలు నా రోజుగా నువ్వు మెప్పలేకపోతానా? ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చిందిరా. ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైపోయింది. అంటే నిన్ను అందరూ మేధావి మేధావి అని పిలవాలి. ఇప్పుడు నువ్వు జబర్దస్త్ లో టీమ్ లీడర్ కదా, స్కిట్ చేసేటప్పుడు నువ్వు వచ్చే ఎంట్రీ ముందు అనసూయ ఏం చెప్తుంది? మన ముందుకు రాబోతున్నాడు రచ్చ రవి, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అనసూయ దగ్గరికి వెళ్ళి, అనసూయ ఇక నుంచి రచ్చ రవి అని తీసేసి ఆ ప్లేస్ లో మేధావి రవి అలాంగ్ విత్ దిస్ టీమ్ అని చెప్పమను.
అప్పుడు నువ్వేమవుతావు? మేధావి రవి. అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూల్ గా మాట చెప్పు. అనసూయ, ఎస్ రేపటి నుంచి వెళ్ళి రచ్చరవి అని పిలవద్దు నువ్వు. మరి మేధావి రచ్చరవి అని పిలవద్దు. ఆహా నాకేంటి, నీకు డబ్బులు ఇస్తా. నీ వల్ల కాదు. నువ్వు కొత్త కారు కొని అంత ఇస్తా. కారకుడి మధ్యలో నీ వల్ల కాదంటున్నా కదా. నీ కాళ్ళు పట్టుకుంటా. అపాయింట్మెంట్ ఇస్తాను రేపు. అపాయింట్మెంట్ అంటే కాలు పట్టుకుంటాను. ఇప్పుడు పట్టుకుంటా. ఇప్పుడు పట్టుకుంటా, రేపు పట్టుకుంటా, రాత్రి పట్టుకుంటా, పొద్దున పట్టుకుంటా. మేధావి రచ్చరవిని ఒక్కసారి అను. నేను నిమిత్త మాత్రాలని అంతా వాళ్ళే నాకు చేస్తారు. తెలుసు, నువ్వు ఒక ఆడదానివేగా. నా పెళ్ళం లెక్క, రోజా గారి లెక్క. జబర్దస్త్ లో ఆడోళ్ళ యాంకర్ చాలు సార్, మొగోళ్ళ యాంకర్లు కావాలి. నాకు మొగ యాంకర్లు కావాలి. రశ్మిని పిలిపించండి. నాశనం. వి వాంట్ మొగ యాంకర్. ఒకసారి రండి రా బాయ్. రోజా గారు అబ్బా, అవింటికి పదా, అవింటికి పదా. అంటే దయ్యం అయినా కూడా నీకు రాలేదన్నమాట. ఏంటిదా వచ్చేది? ఆ బుద్ధి మీ అందరికీ రావాలి జ్ఞానోదయం. జ్ఞానోదయం ఇప్పుడు అట్లా బతుకుతాలా? బాగుంది. చాలా రోజుల తర్వాత అప్పారావు లాగా చూసాం. ఎంతసేపు రెడీ అయిపోయి ఇలా అనుకుంటూ సెక్సీగా గ్లామర్ గా నువ్వు మెయిల్ గెటప్ లో వచ్చేసావు. ఆ పిలుపు కోసమే ఎదురు చూసా. సో అందరూ ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. నాగబాబు గారు బాగుంది రవి. ఇంకొంచెం పంచేసి పడుంటే బాగుండేది అనిపించింది. లాస్ట్ వీక్ చాలా బాగుంది, అయినా పర్వాలేదు, ఎంటర్టైన్ చేశారులే, బాగుంది.